హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెస్టో రెసిపీస్. నేను గీతాని. ఇవాంటి రెసిపీ వచ్చి పొటాటో పాప్కార్న్స్. సో పొటాటో పాప్కార్న్స్ ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. సో ఈ పొటాటో పాప్కార్న్ ఈవినింగ్ స్నాక్ లాగా చేస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని టమాటో సాస్తో కానీ లేదా చిల్లీ మైనీస్ సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో పైన క్రంచీగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ హిట్ చేయండి. సో చూడ్డానికి ఎమ్మీగా డెలిషియస్గా ఉన్నాయి కదా పొటాటో పాప్కార్న్. సో ఈ పొటాటో పాప్కార్న్ ఎలా చేయాలో చూసేద్దాం. సో నేమ్లోనే పొటాటో ఉంది కాబట్టి కన్ఫామ్గా పొటాటోస్ అనేవి కావాలి. సో ఇలా 3 పొటాటోస్ బాయిల్ చేసి తీసుకున్నాను. బాయిల్ చేసిన తర్వాత బాగా స్మాష్ చేసేసుకున్నాను. ఇలా స్మాష్ చేసుకున్న పొటాటోస్లో ఒక 1 కప్ బ్రెడ్ క్రమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఒక 3 to 4 చిల్లీస్ యాడ్ చేస్తున్నాను చాప్ చేసుకొని. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను చాప్ చేసుకొని. ఒక స్మాల్ కప్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, తగినంత కారం యాడ్ చేస్తున్నాను. చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. జీలకర్ర పొడి 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గరం మసాలా కూడా ఇష్టపడే వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మసాలా పౌడర్స్, ఉప్పు, కారం అన్నీ వేసిన తర్వాత ఈ పొటాటో స్మాష్ చేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక మంచి డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదండి. ఇందులో ఉన్న వాటర్తోనే మనకి మంచిగా డౌ అనేది ఫామ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, డౌ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అంటించుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఎందుకంటే పొటాటో పాప్కార్న్ అని పెట్టాం కదా, సో బాల్ షేప్ అయితే బాగుంటుంది. సో ఇలా మొత్తం డౌని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన ఉంచుకోండి. చేతికి అంటుకుంటుంటే మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసుకుంటూ ఇలా మొత్తం బాల్స్ లాగా చేసేయండి. ఇప్పుడు మొత్తం ఇలా కనిపిస్తుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్కి మనం బ్రెడ్ క్రమ్స్ అనేది మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఒక 3 to 4 స్పూన్స్ వరకు మైదా పిండి తీసుకున్నానండి. అదే ఆల్ పర్పస్ ఫ్లవర్ అని కూడా అంటారు కదా, మైదా పిండి తీసుకున్నాను. ఈ మైదా పిండిని మనం ఈ బాల్స్కి కోట్ చేస్తాం. ఇప్పుడు మైదా పిండిలో తగినంత నీళ్ళు పోసుకొని ఒక మంచి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేస్తాను. బాగా చూస్తున్నారా, థిక్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు దీంట్లో నేను ఈ బాల్స్ని డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ అనేవి కోట్ చేస్తాను. ఈ పొటాటో బాల్స్ని తీసుకొని ఒక్కొక్కటి ఈ మైదాలో డిప్ చేసి పైన బ్రెడ్ క్రమ్స్ అనేవి కోట్ చేయాలి. అన్ని బాల్స్కి అలా కోట్ చేసి పక్కన ఉంచుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ముందు వీడియోస్లో చూపించానండి. ఒక బ్రెడ్ని తీసి మిక్సీ జార్లో తిప్పితే మనకు బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. అది మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ పొటాటోస్కి మొత్తం బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసేస్తున్నాను. కోట్ చేసి అన్నీ ఇలా ఉన్నాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకే ఈ పొటాటో పాప్కార్న్స్ వేయాలి. లేదంటే ఆయిల్ హీట్ అవ్వకుండా ఇవి వేసేస్తే బ్లాస్ట్ అయిపోతాయి. మొత్తం లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ పీల్చేస్తుంది. సో ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆ తర్వాత మీడియంకి టర్న్ చేయండి కావాలంటే, ఓకేనా. సో ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఈ పొటాటో పాప్కార్న్స్ వేసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూస్తున్నారు కదా, బాల్స్ అంతా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తున్నాయి. ఇది నేను న్యాచురల్ లైట్లో చూపిస్తున్నానండి. ఈ స్నాక్స్ నేను ఈవినింగ్ ప్రిపేర్ చేశాను. సో న్యాచురల్ లైట్లో మీకు చూపిస్తున్నాను ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయో. ఇది దీని ఒరిజినల్ టెక్స్చర్ అండ్ కలర్ అండి. చూస్తున్నారు కదా, ఎంత ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయండి. సాస్లో డిప్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, తప్పకుండా లైక్ చేస్తారు. బయట తెచ్చుకునే వాటి కంటే ఇంట్లో ప్రిపేర్ చేస్తేనే టేస్టీగా ఉంటాయి కదా. సో చూడండి, బయట అంతా క్రంచీగా, లోపల బ్రేక్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉందో. సో మీరు కూడా ఈ పొటాటో పాప్కార్న్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
మీకు నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. మా ఛానల్ రెస్టో రెసిపీస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.